అద్భుతాల ద్వారా యేసు ప్రభుని ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మనం డేంజర్‌లోకెళ్తాం. ఎలా అంటే అద్భుతాలు బైబిల్ ప్రకారం క్రైస్తవ్యంలోనే కాదు ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. మీకు అంత దాకెందుకు మోషే గారు ఎళ్లి తీసుకెళ్లి కర్ర కింద పడేస్తే పాము అయితే అక్కడ ఐగుప్తి మెజిషియన్స్ వచ్చి వాళ్ళ కర్రలు కూడా పామేని. కర్ర పాము అవడం మామూలు విషయమా? కాబట్టి అద్భుతాల మీద మన యొక్క విశ్వాస ప్రమాణం నిలబడితే కనుక అది డొల్లలాగానే ఉంటది. సో మెనీ కౌంటర్ అటాక్స్ ఉంటాయి. దానికి జవాబులు చెప్పలేం. కాబట్టి అద్భుతాన్ని కేవలం సూచనగా మాత్రమే తీసుకోవాలి. నాట్ బియాండ్ దాట్. అంతకంటే ఎక్కువ తీసుకోలేం. ఈవెన్ యేసుప్రభు అద్భుతాలు కూడా యేసుప్రభు అద్భుతాలు యేసుప్రభు ఎవరో ప్రూవ్ చేసేది కాదు. యేసుప్రభు దగ్గరికి దారి చూపించేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మిరాకిల్స్ పేరు మీద, అద్భుతాల పేరు మీద, ప్రార్థనలకు జవాబుల పేరు మీద జరుగుతా ఉన్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్స్ మనకు కనబడట్లేదా? సంఘాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు అనే ఆలోచన అవసరం లేదా? కేవలం నా అవసరాలు తీరడం అది ఒక్కటేనా మాట? దేవుని సంఘాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు, ఎంత భ్రష్టు పట్టిస్తా ఉన్నారు అనేటువంటి ఆలోచన మనకు అవసరం లేదా? ప్రభు ఎందుకు అంత ఆక్రోశం, అంత క్రోధం వెళ్ళగక్కాడు? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార కేంద్రంగా మార్చారు అన్న మాటల్లో ఉన్నటువంటి లోతు మనకు అర్థం కావట్లేదా? ఈరోజు అలాంటి వాళ్ళను ప్రశ్నిస్తే మిగిలిన వాళ్ళకి అందరికీ కోపం. మీరెవరు ప్రశ్నించడానికి అని అడుగుతారు. మనకు కావాల్సింది వాక్యం. మీ ఆత్మను పోషించేది వాక్యం. నా ఆత్మను పోషించేది వాక్యం. దయచేసి దీన్ని అర్థం చేసుకుందాం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి లెట్ us ప్రొజెక్ట్ క్రైస్ట్, లెట్ us ప్రెజెంట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని చూపించడానికి మనము పనులు చేద్దాం. ఏ జరిగినా, ఏ ప్రార్థన చేసినా లెట్ us ఫోకస్ ఆన్ క్రైస్ట్, లెట్ us ఫోకస్ ఆన్ ద వర్డ్. దేవుని వాక్యం పైన మనం కేంద్రీకరించాలి కానీ చుట్టూ జరిగేటువంటి వీటిపైన కాదు అని అర్థం చేసుకుందాం.